ఇశ్రాయేలీయుల చరిత్ర ద్వితీయోపదేశ కాండంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఓ విభిన్నమైన కోణములో వ్రాయబడిందని మనకు పరిచయం. ఇది ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రం టోరా అంటారు. దాంట్లో ఆఖరి పుస్తకం అని మనం ఎరుగుదము. ఈ ద్వితీయోపదేశ కాండము అనంటే ద్వితీయ ప్లస్ ఉపదేశం. ద్వితీయ అంటే రెండవసారి, ఉపదేశము అంటే మీకు తెలుసు రెండవసారి ఉపదేశం చేయటం. రెండవసారి ఎందుకు ఉపదేశం చేస్తాం? కనీసం 5 కారణాలు ఉంటాయి. మొదటి కారణం ఏంటంటే మొదటిసారి చెప్పింది అర్థం కాలేదంటే రెండవసారి చెప్తాం. రెండవ కారణం ఏంటంటే మొదటిసారి చెప్పింది చాలా ప్రాముఖ్యము, దాన్ని హైలైట్ చేయాలన్నా కూడా రెండవసారి చెప్తాం. మూడవ కారణం ఏంటంటే మొదటిసారి చెప్పింది వాళ్ళు వినలేదేమో అనే అనుమానం వచ్చినప్పుడు రెండవసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. నాలుగో కారణం ఏంటంటే మొదటిసారి చెప్పింది మర్చిపోయింటారేమో, ఓసారి రివిజన్ చేస్తామని అనుకుంటాం. ఐదవది ఆఖరిది ఏంటి, మొదటిసారి చెప్పింది విన్నవాళ్ళు ఇప్పుడు లేరేమో, మరలా కొత్తగా చెప్తాం. వచ్చి 5 కారణాలను బట్టి ద్వితీయోపదేశం చేయుట, రెండవసారి చెప్పుట ఆనవాయితీ. అలాగే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు కొత్త తరం వచ్చినప్పుడు వారికి తన సందేశాన్ని వినిపింపచేసినాడు. అదే ద్వితీయోపదేశ కాండం యొక్క సారాంశం. ఈ పుస్తకం అసమానమైనదని తెలియటానికి కనీసం 5 కారణాలు ద్వితీయోపదేశ కాండంలో మనము చూడవచ్చు. మొదటిది, ఇది కొత్త తరానికి దేవుడిచ్చిన సందేశం. రెండవది, ఇది ఇశ్రాయేలీయుల చరిత్రను, ఇశ్రాయేలీయుల భవిష్యత్తును జ్ఞాపకం చేస్తుంది. పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇజ్రాయెల్. మూడవది, ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదాల జాబితా ఉంది, శాపముల జాబితా కూడా ఉంది. నాకు తెలిసి ఎక్కడింత సుదీర్ఘంగా బైబిల్లో ఆశీర్వాదాలు మొదటి 14 వచనాల్లో, ఆ తర్వాత ఇంకా ఎక్కువ వచనాల్లో శాపాలే ఉన్నాయి. ఎందుకో తెలియదు. ఈశ్వరులకు ఆశీర్వాదాలు ఎక్కువ వచనాలు ఉండి శాపాలు తక్కువ ఉండాలని అనుకుంటాము, కానీ ఇక్కడ మాత్రము భిన్నంగానే కనిపిస్తుంది. తర్వాత మోషే వీడ్కోలు వర్తమానం 33వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. ఇది లేకపోయింటే మోషే వీడ్కోలు వర్తమానం ఏం చెప్పాడో మనకు తెలిసిండేది కాదు. 5వది ఆఖరిది మోషే మరణముల గురించి 34వ అధ్యాయంలో వ్రాయబడింది. బహుశా 34వ అధ్యాయం లేకపోయింటే మోషే ఎలాగ మరణించినాడో మనకు గ్రహింపు ఉండేది కాదు. కానీ కనీసం ఈ 5 కారణాల బట్టి ఇది ద్వితీయోపదేశ కాండము అసమానమైనదే అని మనం ఎరగటానికి అవకాశం ఉంది. రెండవసారి ఉపదేశం చేసినా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాని వాళ్ళు ఉండనే ఉంటారు ప్రతి క్లాసులో. అలాగే ప్రతి మందిలో అలాంటి వాళ్ళు ఉండనే ఉంటారు. ఒకసారి చెప్తే అర్థమయ్యే వాళ్ళు ఉంటారు, 2 సార్లు చెప్తే అర్థమయ్యే వాళ్ళు ఉంటారు, తర్వాత ఇంకెన్నిసార్లు చెప్పినా అర్థం కాని వాళ్ళు ఉండనే ఉంటారు. ఇశ్రాయేల్ కూడా అలాగే ఉన్ననా, కానీ దేవుడిని చెప్పడం మానేయలేదు. అలాగే మేము కూడా అంతే, మీరు ఎట్లన్నా ఉండండి చెప్తూనే ఉంటాం. దైవ వాక్యం సందేశం మన దగ్గరకు వస్తున్నప్పుడు చక్కగా బాగా రాసుకొని తృప్తి పొంది అదే ఒక ఆదివారం ఫీస్ట్గా ఉండాలా. ఎందుకు నేర్చుకోవాలనుకుంటారా? కల్టివేట్ సమ్ గుడ్ హ్యాబిట్స్. అది మీకే కాదు, మీ తరానికి తర్వాత కూడా వస్తాయి. మీరు ఊహిస్తారా మోషే పలకల మీద రాసుకున్నాడని? మీరు ఊహిస్తారా యేసు ప్రభు వారు నేల మీద ఏమో రాయిడ్చుండను అని? మీరు ఊహిస్తారా పిలాతు పై విలాసము రాసెను అని? నేను ఇది పెద్ద వయసు వాళ్ళకి చెప్పట్లేదు, చిన్న వయసు చేతులు రాయటానికి అలవాటైన వాళ్ళ కొరకునే చెప్తున్నా. మాకు చాలా బాధ వేస్తుంటుంది, ఎందుకంటే అలాంటి వాళ్ళని చూసి ఇంత ప్రయాసపడుతున్నాం. 1 గంట సేపు మెసేజ్కి ఎంత పోరాడుతున్నాము కదా. జస్ట్ క్యాషువల్గా వస్తారు, క్యాషువల్గా కూర్చుంటారు, క్యాషువల్గా వింటారు, క్యాషువల్గా పోతారు. ఎవ్రీథింగ్ బికమ్ వెరీ క్యాషువల్. ఇంత లేబర్ అవసరమా? మేము కూడా క్యాషువల్గా వచ్చి చెప్తే సరిపోద్ది కదా. రాజీ పడలేం.
పడ్డం కష్టం. మేము రక్షణ పొందిన దినాల్లో సామాన్యంగా వాక్యం చెప్పడమే కష్టం ఉండదు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లోషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య విస్ఫోటనం వచ్చింది. యూట్యూబ్లో అటు ఇటు ఎంత చూస్తూనే వింటూ ఉంటారు. కానీ వాక్యం మన హృదయంతరంగంలోని కార్యసిద్ధి కలిగించుట కొరకాయి, ధర్మోపదేశం మనకు వెలిగించుట కొరకాయి. సేమ్ మన టైప్ ఇశ్రాయేలీలు, వాళ్ళ టైప్ మనం గనక వారికి రెండోసారి బోధించు. అందుకని ఇదంతా రాసినాడు. మీకు తెలుసు అనుకుంటా, ద్వితీయోపదేశ కాండంలో కొన్ని పదాలు మనకు సవ్యంగా కనిపిస్తాయి. దాంట్లో ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు. ప్రభు బల దగ్గరికి వెళ్ళక మునుపు ఒక విషయం, భాగ్యము, భాగ్యవంతులు అనే మాటను గురించి. ఎవరు భాగ్యవంతులు? ఈ తెలుగులో చాలా పెద్ద పదం. దీనికి తెలుగులో ఒక చిన్న పర్యాయ పదం ఏంటంటే అదృష్టవంతులు. క్రైస్తవ సమాజంలో ఆ అదృష్టం అనే పదం లేదు, కానీ భాగ్యవంతులు అనే పదం బైబిల్లో వాడబడుతూ వచ్చింది. కానీ ఎవరు భాగ్యవంతులు? లోకం అంటది కదా, అదృష్టం, మీరంతా లక్కీ పీపుల్, ఫార్చునేట్, అన్ఫార్చునేట్ అని అంటాం. మన క్రైస్తవులకి, ప్రభువుని నమ్ముకున్న వారికి అలాంటిది ఏం లేదు. ప్రభు మనకిచ్చే భాగ్యం. మొదటి భాగ్యం ఏంటి? ద్వితీయోపదేశకాండం, డిట్రానమీ చాప్టర్ 8 verse 18, 8-18. ఎవరు మొదటి భాగ్యవంతులు? ప్రభువుని ఎరిగిన వారు. దేవుడైన యెహోవా మిమ్మల్ని తనకు స్వాస్థ్యముగా చేసుకొనెను. కనుక యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచిన వారు భాగ్యవంతులు, రక్షణ పొందిన వారు భాగ్యవంతులు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకని? లాటరీ తగిలిందా? ప్లాట్లు వచ్చినాయా? సీట్ వచ్చిందా? డబ్బులు వచ్చినాయా? ఎందుకు నువ్వు భాగ్యవంతుడు? యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. రెండు విషయాలు చెప్పవచ్చా నేను? మొదటిది ఏంటంటే, దేర్ ఈజ్ నో కంపారిజన్ టు గాడ్. దేవుడికి పోటీ సాటి లేదు. అందుకే బైబిల్లో రాయబడింది, నిర్గమ 15:11 అనుకుంటా, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత యెహోవాకు గానము చేసినారు, స్తుతించినారు. నీ వంటి వాడేవుడు, నిన్ను పోలిన వాడేవుడు, నీకు సమడైన వాడేవుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హము, పరిశుద్ధ దేవుడు, ఇలాగ ఆయన్ని పాడి పొగిడి హర్షించినట్లు మనం చూస్తున్నాం. హూ ఈజ్ లైక్ అంటు ది మదర్ది, విచ్ మీన్స్ దెర్ ఈజ్ నో కంపారిజన్ టు గాడ్. రెండవది, ఇప్పుడు మీకే షాక్ అయితే తెలుసా? ఇప్పుడు మనం చదివినాం కదా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. హూ ఈజ్ లైక్ అంటు యూ, విచ్ మీన్స్ దెర్ ఈజ్ నో కంపారిజన్ ఫర్ ఎ సేవ్డ్ పర్సన్. డూ వీ బిలీవ్? మొదటిది నమ్ముతాం, ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్ముతాం. దేవునికి పోలిక లేదు అని నమ్ముతాం. ఇప్పుడు రెండవది కూడా నమ్మాలనుకుంటారు, రక్షణ పొందిన వ్యక్తికి కూడా పోలిక లేదు. He has no comparison. There is none like you if you are saved. నువ్వు రక్షణ పొందింటే నిన్ను పోలిన వాడు ఎవడును? నిజమా ప్రభువా? It's true. Heart touching. There is no person on the earth, no matter how big he is, how beautiful he is, how smart he is, how wise he is, how intelligent he is, how rich he is, how huge he is, no matter what it is, but you are unique. యేసు రక్తం ద్వారా కడగబడిన దాన్ని బట్టి నిన్ను పోలినవాడు ఎవడనూ లేడు. ఆ దినాల్లో ఇశ్రాయేలు కాకుండా మిగతా 7 జాతుల శత్రువులు వారు ఉన్నారు. అమాలేకులు, పెరిజీలు, హిత్తీలు, ఐగుప్తీలు, కనానీయులు, ఇవన్నీ వారు ఉన్నారు. నాట్ ఈవెన్ one generation was able to stand before the people of Israel, although the people of Israel were less in number. సంఖ్యాపరంగా చూస్తే ఇశ్రాయేలు చాలా తక్కువ మంది ఉన్నా, చుట్టుపక్కల 7 శత్రు రాజ్యాలు ఉన్నా, 7 శత్రు రాజ్యాలు ఒక్కళ్ళు కూడా ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయారు. ఇప్పుడు కూడా అంతే. ప్రపంచంలో 250 దేశాలు, ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నది, ఒక్కటే ఉంది. చుట్టుపక్కల దానికి దాదాపు 11 శత్రు రాజ్యాలు ఉన్నాయి. స్టిల్ ఏబుల్ టు ఫైట్. యెహోవా నిన్ను యెహోవా నీ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. కనుక ఇంకా ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచకపోతే మధ్యాహ్నం మరలా మేము జ్ఞాపకం చేస్తున్నాం,
నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత డబ్బున్నా, ఎంత అందమున్నా, ఎంత సీనియారిటీ ఉన్నా, ఎంత పలకబడి ఉన్నా, యేసు ప్రభు వారికి వెలుపట యు ఆర్ నథింగ్ బట్ ఎ డస్ట్. యేసు ప్రభు వారికి వెలుపట నువ్వు మన్నే. ఆది కాండంలో చెప్పబడింది, మంటి నుండి నువ్వు తీయబడ్డావు కనుక దౌ షాల్ట్ బీ ఎ డస్ట్. నువ్వు మన్నే. నువ్వు సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ప్రీచర్ కావచ్చు, సింగర్ కావచ్చు, మ్యూజిషియన్ కావచ్చు, నో మ్యాటర్ యు ఆర్, బట్ ద బైబిల్ సేస్ యు ఆర్ డస్ట్. ఇలాంటి మట్టిని యేసు ప్రభువారు మార్చి, పరిశుద్ధపరిచి, శిలువ రక్తం చేత కడిగి శుద్ధీకరించి తన కుమారుడుగా, కుమార్తెగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇది ఉచితం. రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు ఉచితం. మన తల వెంట్రుకలకు మించిన ఆపదలు, మనకు కనపడే ఆపదలు, కనబడని ఆపదలు, తెలియకుండా చేసిన ఆపదలు, తెలిసి చేసిన ఎన్ని ఆపదలన్నింటిలో నుండి కాపాడింది ఆయన్నే. ఎందుకో తెలిసి నువ్వు రక్షణ పొందాలని, నువ్వు మారు మనసు పొందాలని. చనిపోతే నరకానికి వెళతావు. నువ్వు నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు పరలోకంలో ప్రవేశించాలని దేవుని యొక్క కోరిక. అది ఉచితం, అది భాగ్యం, అది పుణ్యం, అది ఈవి, అది వరం, అది దీవెన, అది ఆశీర్వాదం, అది భిక్ష. వద్దా? త్రాహిమాం క్రీస్తునాథ శరణం 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 అని ఒక పాపి యేసు ప్రభు యొక్క శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన క్షమాపణ ఒక భిక్షగా మనకు అనుగ్రహించాలని కోరుతున్నాం. క్షమాపణ విలువ, విడుదల విలువ ఖైదీకి మాత్రం, బంధించబడిన వానికి మాత్రమే తెలుస్తుంది. ఆకలి విలువ ఆహారం లేని వాడికి, పస్తున్న వాడికి మాత్రమే తెలుస్తుంది. దాహం విలువ దప్పికొన్న వాడికి మాత్రమే తెలుస్తుంది. జీవితం విలువ మాడపడక మీద ఉన్నవాడికి మాత్రమే తెలుస్తుంది. ఆరోగ్యం విలువ అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి మాత్రమే తెలుస్తుంది. భర్త విలువ భర్త లేని వాడి, స్త్రీకి మాత్రమే, విధురాలకు మాత్రమే తెలుస్తుంది. భార్య విలువ భార్య లేని పోగొట్టుకున్న పురుషునికి మాత్రమే తెలుస్తుంది. పిల్లల విలువ పిల్లల కన్నా తల్లికి మాత్రమే తెలుస్తుంది. తల్లిదండ్రుల విలువ అనాథులైన పిల్లలకు మాత్రమే తెలుస్తుంది. రక్షణ విలువ యేసు ప్రభువారు నీకు తెలియచేయాలని కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నం ఆ రక్షకుని నీవు అంగీకరించవా? ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఉన్న ఇంటి వారిను రక్షణ పొందుతారు. నీవు యేసు రక్తంలో కడగబడిన తర్వాత నిన్ను పోలిన వారెవరు లేరు. దీన్ని మనం చాలాసార్లు నమ్మం. వెదర్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ద బైబిల్ సేస్ ఇట్ సో. బైబిల్ సెలవిస్తుంది, ఓ దెర్ ఈస్ నన్ లైక్ అంటు యూ. నీకు సమడైన వారు, సాటైన వారు, పోలికైన వారు, ఎన్నదగిన వారు ఎవరునూ లేరు. యువర్ గాడ్ ఈజ్ యునీక్, యు ఆర్ యునీక్. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు అసమానుడు. ఆయన రక్తం ద్వారా కడగబడిన దేవుని ప్రజలు, సంఘము కూడా అసమానమైన వారెవరు? భాగ్యవంతులు. రెండోది చూస్తామా? జకర్యా 3:7 అనుకుంటా. నా సన్నిధిని నిలుచు భాగ్యము, భాగ్యవంతులు, భాగ్యము భాగ్యము భాగ్యమని చెప్తున్నా. మొదటిది ఏంటి? సాల్వేషన్, రక్షణ ఒక భాగ్యం. రక్షణ పొందిన వారు భాగ్యవంతులు. మనకు తెలుసు కదా, భాగ్యవతి అని చాలామంది పేర్లు పెట్టుకున్నాం. అప్పట్లో పెట్టుకునే వాళ్ళే. ఇప్పుడు ఎవరు వతి ఇట్లాంటి పదాలు ఎవరు పెట్టుకోరు. అన్నీ 2 అక్షరాల పదము. రైనా, గీత, ఇలాగ 2 అక్షరాలు. ఇంతకుముందు 3 అక్షరాల పదాలు ఉండేవి. 3 అక్షరాలు పోయి 2 అక్షరాలు వచ్చినాయి. తర్వాత ఒకే అక్షరం వస్తుందని తెలియదు. భాగ్యవతి అనేది నేను పలికే మాటలు కాదు, బైబిల్లోనే రాస్తారు. లేయా తన గర్భం విషయంలో చెప్పబడిన ప్రస్తావన గురించి మాట్లాడుతూ వచ్చింది. నన్ను భాగ్యవతి అంటారు అని అనుకుని ఆమె కుమారుని కనింది. ఆ కుమారునికి ఆషేర్ అనే పేరు పెట్టింది. అది మనకు పరిచయం. అక్కడ భాగ్యవతి, భాగ్యవంతురాలు 2 పదాలు వాడుతూ వచ్చినారు. కనుక ఇంగ్లీష్ బైబిల్లోనైతే లక్కీ, ఫార్చునేట్ అనే పదాలు వాడుతూ వచ్చినారు. ఇక్కడ భాగ్యవతి ఎందుకంటే ఆశని భూమి మీదకి ఆమె తీసుకురాబోతుంది. సంగతి ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం మనకు దేవుడు ఉచితంగా దయచేసినాడు. అది నా సన్నిధిలో నిలిచి భాగ్యము నీకు ఇత్తును. కనుక దేవుని మందిరానికి రండి 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 అని ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే, బహుశా మీలో కొంతమంది అనుకుంటారు, రాకపోతే ఎక్కువ మంది లేకపోతే వాళ్ళకి చెప్పబుద్ధి కాదేమో వాక్యమో, అందుకనే ఎక్కువ మంది రావాలనుకుంటారేమో అని అనుకుంటారు. అలాగేం లేదు. 10 మంది ఉన్నా చెప్తాం, ఒకళ్ళున్నా చెప్తాం, లేదా కొంతమంది 100 ఉన్నా చెప్తాం, 1000 మంది ఉన్నా చెప్తాం. బట్ విచిత్రం ఏంటంటే, మామూలుగా మనకి ఏం ఆలోచనలు ఉంటాయంటే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. కనుక నెగిటివ్గానే మనం సాధారణంగా తలస్తాం.
రెండోది ఏమనుకుంటారంటే వాళ్ళకి ఎక్కువ కానుకలు కావాలేమో, అందుకే రండి అని చెప్తుంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అలాంటి ఆలోచన ఉంటే రాకుండా ఉండడమే మంచిది. దేవుడేమి పేదవాడు కాదు, నీకంటే పేదవాడు దేవుడు కాదమ్మా. నీకంటే చేతగాని వాడు పేదవాడు కాదు దేవుడు. ఆయన అన్నాడు, భూమి నాది, ఆకాశం నాది. ఒకవేళ నువ్వు వేస్తే ఎంత చెక్కేస్తావు, ఒకవేళ కానుకలు తెస్తే ఎంత కానుకలు తీసుకొని వస్తావు? ఏమి ఆయనది, ఈ సముద్రం ఆయనది, జలరాశులు ఆయనవి, భూమి ఆకాశం ఆయనది, మేఘమండలం ఆయనది, ఆయన సమస్తం పురుగు. ఈ పురుగు పోయి సింహంకి ఏమైనా ఆహారం ఇస్తుందా? పొరుగు సింహంతో అనిందంట, నేను నీకు వేటాడి తెస్తేనే నీకు బతకలేకపోతే లేదని. ఇప్పుడు సింహం ఏం చేయాలి? పొరుగుని చంపాలన్నా కూడా చేతికి రాదు. అలాగుంటుంది మనుషుడు దేవుడితో వచ్చి మాట్లాడుతున్నప్పుడు, దేవుని గురించి తక్కువగా అంచనా వేస్తున్నప్పుడు. ఒక బైబిల్ పండితుడు అన్నాడు, గాడ్ కెన్ నెవర్ టాలరేట్ ఎనీథింగ్, స్పెషలీ అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ హిస్ కెపాసిటీ. దేవుని గురించి తక్కువగా అంచనా వేస్తే దేవుడు సహించడంట. బట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ గాడ్. ఎందుకు దేవుని సన్నిధిలోనికి రండి అని చెప్తామంటే ఇది వాక్యం. ఇక దావీదు అన్నాడు కదా 27వ కీర్తన, నేను ఒక వరం అడుగుచున్నాను 4వ వచనములో, ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబులు చెప్పండి. మందిరంలోకి వచ్చినప్పుడన్నా కొద్దిగా నవ్వుముఖంతో ఉండండి, యాక్టివ్గా ఉండండి, దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రయత్నించండి. ఇంట్లో అలాగే ఉండిపోతున్నారు. లైబ్రరీ ఇళ్ళు 5 రకాలు చెప్పనా మీకు? ఇంకోసారి వెళ్ళరు అనుకుంటా చెప్తే. యేసు ప్రభువారు లేదా దేవుడు తను చేసిన సృష్టిని గురించి ఒకే ఒక అధ్యాయంలో రాశాడు, ఆదికాండం 1వ అధ్యాయం. అంతేనా? మీ అందరికీ బాగా పరిచయం అనుకుంటా. ఆదికాండంలో 4 వ్యక్తుల చరిత్ర చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల యొక్క చరిత్ర. దాదాపు 2000 సంవత్సరాల పైచిలకు చరిత్ర మొదటి 12 అధ్యాయాల్లో లేదా 11 అధ్యాయాల్లో రాశారు ఆదికాండం. తర్వాత దాదాపు తక్కువ సంవత్సరాల చరిత్ర, 10 సంవత్సరాల్లోగానే మిగతా సంగతులన్నీ రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే సృష్టిని గురించి ఒక అధ్యాయం రాస్తే దేవుని ప్రత్యక్ష గుడారాన్ని గురించి ఎన్ని అధ్యాయాలు రాశారో తెలుసా బైబిల్లో? 50 చాప్టర్స్, 50. నిర్గమకాండం 25 నుండి 40 దాకా దాదాపు 16 అధ్యాయాలు. అక్కడొక్కటే అనుకోవద్దండి, ఇంకా హెబ్రీ పత్రికలో కూడా రాయబడుతూ వచ్చింది. కనుక ఇవన్నీ టోటల్గా కలుపుకుంటే, అంటే ఆ నిర్గమకాండం నుండి కొత్త నిబంధన దాకా దేవుని యొక్క మందిరము లేదా ప్రత్యక్ష గుడారాన్ని గురించి రాయబడిన సంగతులన్నీ కలుపుకుంటే 50 అధ్యాయాలు ఉంటాయి. సృష్టిని గురించి కలిపితే ఒకే ఒక అధ్యాయం ఉంది. మనకు సృష్టి చూస్తేనే కళ్ళు తిరుగుతాయి, అంతేనా? ఈ నదులు చూసినప్పుడు, చుట్టుపక్కల ఉన్న అడవులు చూసినప్పుడు, అబ్బా ఏముంది క్రియేషన్, అబ్బా బ్యూటిఫుల్ సీన్, వాటర్ ఫాల్స్ ఎలాగున్నాయి, రివర్ మియాండరింగ్ ఎలాగుంది, సముద్రం చూస్తేనే అబ్బా కళ్ళు తిరిగిపోతున్నాయి, అసలు నీళ్ళు తాగటానికి కూడా. ఇది చూస్తేనే ఇలాగుంటే ఇంకా ఆకాశ మహాకాశాలంట. భూమి మీద 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానైన సొలొమోను మందిరం కట్టిన తర్వాత దేవుని సన్నిధిలో మోకరిం చేసిన ప్రార్థనలో దేవుని ఇలాగ సంబోధించినాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవా. ఆకాశ మహాకాశాలు పట్టవు, పరలోకం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అలాంటి దేవుడు నివాసం ఉండుట కొరకై 50 అధ్యాయాలు ప్రత్యక్ష గుడారాన్ని రాస్తే, అలాంటి దేవుడు చేసిన సృష్టిని గురించి ఒక అధ్యాయం రాశాడు. ఇప్పుడు దీన్ని బట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రయారిటీ బేసిస్ ఆఫ్ ద స్పేస్ అలొకేటెడ్ బై ద హోలీ స్పిరిట్ ఇన్ ద హోలీ రిట్. పరిశుద్ధ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు అనేది, దేనికి ఎక్కువ సమయం కేటాయించినాడు, స్థలం కేటాయించినాడు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంది. అందుకనే మనకు పాట కూడా ఉందనుకుంటా, సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి ఇచ్చిన రక్షణ గొప్పది. సృష్టిని చేస్తేనే చూస్తేనే మనం చూసే సృష్టి ఒక 1% ఉంటుందో లేదా 1% ఉంటుంది అనుకో, లేదా 1 ఉంటుంది అనుకో, ఇంకా 99% సృష్టి జీవితాంతం చూసినా అయిపోదు. అది
అంత సృష్టిలోన పాపికిచ్చిన రక్షణే గొప్పది అని అనుకున్నప్పుడు ఆ రక్షించబడిన పాపి తిరిగి ఆయన ఆవరణంలోనికి వచ్చినట్లుగా, సాక్ష్యంలోనికి, సంఘంలోనికి, సన్నిధిలోనికి, ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినట్లుగా 50 అధ్యాయాలు రాయాలన్నా, గుండీలు ఇలాగ వేసుకోండి అని రాయాలన్నా, తెరలు ఇలాగ పెట్టుకోండి అని రాయాలన్నా, లాకులు ఇలాగ వేసుకోండి అని రాయాలన్నా, గంటలు ఇలాగ వేసుకోండి అని రాయాలన్నా, పైనది ధరించుకు ఇలాగని రాయాలా, ఇలాగ నూలు ఉండాలా, ఇలాగ బంగారం ఉండాలా, ఇలాగ కోటింగ్ ఉండాలా, ఇంత వివరణ అవసరమా? సృష్టిలో ఇంత వివరణ లేదే. సూర్యుడు ఇలాగున్నాడు, దాంట్లో పలానా గ్యాసులు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలకి ఎగ్జాస్ట్ అవుతుందని లేడే. చంద్రుడు ఇలాగున్నాడు, నక్షత్రాలు ఇలాగున్నాయి, భూగ్రహం ఇలాగుంది, ఇన్ని ఖండాలు ఉంటాయి, ఇన్ని ప్లేట్లు ఉంటాయి, ప్లేట్లు తిరుగుతాయి, ప్లేట్ కొట్టుకున్నప్పుడు భూకంపాలు వస్తాయి, భూమి మీద కొట్టుకుంటే భూకంపాలు అంటారు, సముద్రంలో కొట్టుకుంటే సముద్రం పొంగి బయటకు వస్తుంది, దాన్ని సునామీ అంటారు. ఇవన్నీ లేవేంటి మరి దాంట్లో? ఇట్ వాజ్ నాట్ ఎ ప్రామినెన్స్ ఫర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునికి అదేమీ ప్రాముఖ్యమైనది కాదు. ఏది ప్రాముఖ్యమైందంటే దేవుడు మనుషుల మధ్యలో నివాసం చేయలేనే సంగతి. సరే, ఇది పాత నిబంధన బ్రదర్. కొత్త నిబంధన సంగతి ఏంటంటే, కొత్త నిబంధన కూడా నేను చెప్తా, ఇక్కడ ఉన్నాను చెప్పడానికే. మీ దగ్గర జవాబు లేదు, కానీ మీరు అడిగే ప్రశ్నలకు నా దగ్గర జవాబు ఉంది. ఇప్పుడు నేను చెప్పనా, కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశాడు. దాంట్లో 4 పత్రికలు 3 వ్యక్తులకు రాశాడు, ఓ పక్కన పెట్టండి. మిగతా 10 పత్రికలు 8 సంఘాలకు రాశాడు. కొరింథీ సంఘానికి 2, తెస్సలోనికైకి 2. 10 పత్రికలు సంఘాలకు రాసినాడు అని అంటే, ఇప్పుడు మీరు చెప్పండి, సంఘమే అవసరం లేకపోతే 10 పత్రికలు అవసరమా? కొంతమంది అంటుంటారు, రక్షణ పొందిన తర్వాత ఏముందండి అక్కడికి ఎందుకు రావాలా, మేము ఇంట్లోనే ఉన్నాము, ఆన్లైన్లో. బాగా చెప్తున్నారు తెలుసా, వాళ్ళు చెప్తారు, బాగా చెప్తారు, అందుకనే కదా ఆన్లైన్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాగా చెప్తారో బాగా చెప్పట్లేదు కాదు, నా సన్నిధిని నిలుచు భాగ్యము, ఈ భాగ్యంలోనికి నువ్వు వచ్చినావా రాలేదా, పాయింట్ టు పాయింట్. అనవసరమైన జవాబులు వద్దు, అనవసరమైన సంగతులు వద్దు, ఎక్స్ప్లెనేషన్ వద్దు, పాయింట్ టు పాయింట్. క్వశ్చన్ ఏంటి, జవాబు ఏంటి, సన్నిధిలోకి వస్తున్నావా లేదా, వస్తే భాగ్యవంతుడు, రాకపోతే డాష్. ఆరోగ్యంగా ఉండి, అవకాశాలు ఉండి, కూర్చోటానికి శరీరం సహకరిస్తుంది అన్నీ తెలిసి కూడా నీకు ఇంట్లో ఏం ప్రోగ్రాం లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో సోఫాలో కూర్చొని, బయట కార్డర్లో కూర్చొని, ఆన్లైన్లో చూస్తా, అదొకటి ఇదొకటి ఆ ఛానల్ చూస్తున్నావు, నువ్వు అది ఇది క్లిక్ చేసి పూర్తిగా ఏదైనా ఒకటన్నా వింటే ప్రభుకు స్తోత్రాలు. పొరపాటును కూడా ఒకటి కూడా విన్నాను. నాకు తెలుసు కదా, చాలామంది ఆన్లైన్ బిలీవర్స్ అన్నీ పాపపైనవన్నీ చేసి అప్పటికయ్యేటప్పటికి అయ్యో టైం అయిపోయింది, ఏం విన్నా, అది కొద్దిగా విన్నా. నీకు నిజంగా ఆన్లైన్ ఈ దినాల్లో ఎవరికంటే మందిరంలోనికి రాలేకుండా బలహీనంగా ఉన్నవారికి, వయసు పైబడిపోయిన వారికి, లేదా దూర దేశాల్లో సహవాసం లేకుండా ఉన్న వాళ్ళకి, ఏదో డ్యూటీలో ఉండి రాలేకపోయిన వారికి, ఇలాంటి వాళ్ళకి నీకు అన్నీ ఉండి కూడా నువ్వు రావట్లేదు అని అంటే ఏమని అర్థం? పౌలు రాసిన 10 పత్రికలు నాకు అవసరం లేదు అంతేనా అన్నప్పుడు నువ్వు కొత్త నిబంధన మూసుకోవాల్సిందే. పాత నిబంధన కూడా 50 అధ్యాయాలు ప్రత్యక్ష గుడారం తీసేయాల్సిందే. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, మీరు కొత్త నిబంధనలో 10 పత్రికలు నాకు వద్దు అనేవాళ్ళు ఎవరంటే, సంఘము నాకు వద్దు అనేవాళ్ళు, సహవాసం నాకు వద్దు అనేవాళ్ళు, మందిరం నాకు వద్దు అనేవాళ్ళు, అక్కడ అందరూ బాగున్నారా ఏంటి అందుకే నేను రావట్లేదు అనే వాళ్ళందరికీ ఏంటంటే ఈ 10 పత్రికలు వద్దు. ఈ 10 పత్రికలే లేకపోతే దెర్ ఇస్ నో మినిస్ట్రీ. అపోస్తలుడైన పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేయాల్సిన పని ఏముంది? ఎందుకు చేయాలా? ఆయన రక్షణ పొందినాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఇంట్లో ఆయన కూడా వెళ్ళేసి యూట్యూబ్ పెట్టుకుని ఆయన పనులు ఆయన చేసుకోవచ్చు కదా, ఆయన కూడా వ్యాపారం చేసుకోవచ్చు కదా. వాళ్ళ నాన్నగారు పెద్ద ధనవంతుడు కదా, ఆయన కూడా డేరాలు కుట్టే వ్యాపారం ఉంది కదా, మస్తుగా పని చేసుకుంటూ ఉండొచ్చు, బతికిండొచ్చు. వై షుడ్ ఇట్ టేక్ హిస్ లైఫ్ అట్ స్టేక్ అండ్ ట్రావెల్ 35 long years టు సర్వ్ ద లార్డ్ ఇన్ 3 missionary journeys? 3 మిషనరీ ప్రయాణాల్లో 35 సంవత్సరాల మధ్యధరా సముద్రం అంతా కలయి తిరిగి మైనర్ ఆసియా, మేజర్ ఆసియా, యూరప్, మాస్దోని ప్రాంతాలన్నింటిలో దేవుని యొక్క వాక్యాన్ని, ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా ప్రాణాన్ని దేవుని యొక్క బలిపీఠం మీద పెట్టి ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నువ్వు సంఘం అవసరం లేదంటే ఈయన చేసిన పరిచయం కూడా అవసరం లేదు.
ఆయన తిమోతికి రాస్తూ 2 తిమోతి 4:6-7 అంటాడు, నా విశ్వాసంను కాపాడుకొంటిని, నా పరుక్కడ ముట్టించుకొంటిని, నా యాత్ర నేను ముగించుకున్నా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. నాకు మాత్రమే కదా, ఆయన కొరకు అపేక్షించే వారందరి కొరకు. అప్పుడు ఏం చెప్పాలా? మనం కూడా ఎడదాకా వస్తామా? మనం కూడా చెప్పగలమా? ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్, నా విశ్వాసం నేను కాపాడుకుంటున్నాను. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్, నా పరుక్కడ నేను ముట్టించుతున్నాను. లేదు, అసలు పరిగే స్టార్ట్ కాకపోతే ఎక్కడ? నా సన్నిధి నిలుచు భాగ్యం నేను నెక్కిత్తున్నా. విశ్వాసులు ఎంత గురుడితనములో ఉన్నారంటే దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా రాయబడుతున్నా వారు దైవ సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడట్లేదు, దేవుని దగ్గరికి రావట్లేదు. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, బ్రదర్ కొత్త నిబంధనలో ప్రభు ఎక్కడైనా ఉన్నాడు కదా, మత్తయి 18:20 ప్రకారం ఎక్కడ 2-3 నా నామం ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను అన్నాడు కదా. మరి మేము ఇద్దరం ఇక్కడే ఉన్నాం, భార్యాభర్తలు రక్షించబడ్డాం, మా పిల్లలు కూడా రక్షించబడ్డారు, ఇక్కడే ఉందానంటే ఇట్స్ మినీ చర్చ్, ఇట్స్ గుడ్, సందేహం లేదు, అది మంచిదే. బట్ ఎప్పుడు అదే కాదుగా. దేవుని మందిరం అనేది ఉందిగా. 122వ కీర్తన 1 వచనం మనకు తెలుసు కదా, దేవుని మందిరమునకు వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషం. ఇప్పుడు చెప్పండి, మీరు కరెక్ట్ పాయింట్ టు పాయింట్ జవాబు చెప్పండి. దావీదు మాట రాసినప్పుడు 122:1, అలాగే 27:4 రాసినప్పుడు దేవుని మందిరం కట్టబడిందే లేదా? ఉందే లేదా? ఎక్కడుంది? ఊహల్లోనా, గాలిలోనా? ప్రత్యక్ష గుడారం ఉంది, దేవుని మందిరం లేదు. ఆ ప్రత్యక్ష గుడారము కూడా ఈయన రాజు అయిపోయేటప్పటికే గుడారములో మందసం మాత్రమే కనిపిస్తూ ఉంది. అందుకనే రాజు అయిన తర్వాత దావీదు హృదయంలో మెదిలిన మొదటి మాట ఏంటంటే, హౌ కెన్ ఐ బ్రింగ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ టు జెరూసలేం? యెరూషలేములోనికి దేవుని మందసాన్ని నేను ఎలాగో తీసుకుని వస్తున్నా. ఐ వాంట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, నాట్ ద పవర్. He was not a power monger, but he was centered on the presence of God. ఏ రాజైనా రాజు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే, ప్రత్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ సంహరించడానికి ఏం ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నాలన్నీ చేస్తారు. దట్ హ్యాస్ బీన్ ఏ హిస్టరీ. బట్ డేవిడ్ హ్యాజంట్ డన్ దట్. దావీదు అలాగే చేయలేదు. నన్ను జయించడానికి సౌలు లాంటి వాడు వచ్చినాడు, సౌలుని నేను చంపేస్తాం అనుకోలేదు. ఆయన చంపక మునుపు దేవుడే చంపేశాడు. చనిపోయిన తర్వాత దావీదేం స్వీట్లు పంచలేదు వేరే వాళ్ళకి, అనుకున్నదంతా దేవుడు చదివేసినాడు. అక్క థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ మీ ప్రార్థనలకు చాలా థ్యాంక్స్ అక్క నేను చెప్పలేదు. ఆయన విలాపం 2 సమయంలో 6వ అధ్యాయంలో, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయి, ఓ మైటీ హ్యావ్ ఫాలన్. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలా? దేవుడు హెబ్రోన్కి వెళ్ళమన్నాడు. వెళ్ళాడు, రాజు అయ్యాడు, 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసేది తెలుసా, ఆయన 70 సంవత్సరాలకు దాదాపు చనిపోయి ఉంటాడు. 30 సంవత్సరాల్లో ఆయన రాజరికంలోనికి వచ్చినాడు. 40 ఏళ్ళు రాజుగా పరిపాలన చేశాడు. దావీదు లాంటి 70 సంవత్సరాల నుండి చనిపోతే ఎంత బాధేస్తుంది కదా. అలాంటి వాడు చాలా దీర్ఘకాలంగా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ నేను అంతకాలమైన బతికేదో గొప్ప అనుకుంటా. ఎందుకంటే ఆయన కీర్తనలు రాస్తున్నాడు, మనిషిని ఆయుష్ 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినా అది ఆయాసమే, దుఃఖమైన. ఆయన అధిక బలం ఉండలేకపోయినాడు. ఎందుకనుకుంటారు మీరు? నేను మానవ తలంపుతో చెప్తున్నాను. ఎందుకంటే ఆయన శరీరం బాగా ఏమైపోయిందంటే వేదనకు గురైపోయి, కృంగుదలకు గురైపోయింది. ఏ చిన్న పిల్లప్పటి నుండి పోరాటమే. ఎట్టని పోరాడతాడు, ఎంతని పోరాడతాడు? అది కూడా ఇదే శరీరమే కదా. 17 ఏళ్ళుగా ఏదో గొర్రెలు మేపుకునే వాడిని తీసుకొని వచ్చినారు. ఖచ్చితంగా నేనంటే అదే స్థానంలో అలాగ అనుకుంటే, ఏదో గొర్రెలు మేపుకునేవాడిని, కొన్ని గొర్రెలు కాసుకునేవాడిని, ఆడే పుట్టింటా, ఆడే పెరిగింటా, ఆడే పెళ్లి చేసుకుంటా, ఆడపిల్లలు గారింటా, ఆడే చచ్చింటా, కొడుకులో కూతుర్లో తీసుకెళ్ళి ఏడో పాతి పెట్టింటారు. ఏంటి ప్రభువా, అక్కడి నుండి నన్ను తీసుకొని వచ్చి ఏదో చేస్తాను అనుకుంటే తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత పెను మీద నుండి పొయ్యిలో పడినట్లయింది. ఇక్కడ దాకా ఏదో పెను మీద ఉన్నాను, ఇప్పుడు పొయ్యిలో పడినట్లయింది. గొలియాతను చంపేసి వచ్చిన వెంటనే సహోదరులు ఊరికే ఉండరు కదా, వారికి ఎక్కువ ఎమోషనల్ ఎగ్జైట్మెంట్, ఎమోషనల్గా అటాచ్ అయ్యి దావీదు సౌలు 1000 కొలిది, దావీదు 10,000 కొలిది అనేలాగా సౌలుకు పుట్టేసింది, చెర్రెత్తింది. ఇడి దావీదు ఆ పిల్లోడు, ఆ కుర్రోడు అక్కడి నుండి స్టార్ట్ చేసినాడు. మా అమ్మగారు, భార్య, ఆ కొడుకు, సైన్యాధిపతులు, ఇరుగు పొరుగు రాజ్యాలు. అయ్యయ్యో, నాకు అనిపిస్తుంది ఆయన శరీరం కనుక అవన్నీ భరించి 70 ఏళ్ళు దాటింది. లేకపోతే వేరే వాళ్ళ శరీరం అయితే అప్పుడే కూలిపోయింటే షుగరు, బీపీ, గుండె నొప్పి, దడ. అందుకే అనుకుంటా ఆయన ఎక్కువ కాలం బతకలేదేమో. అక్కడ కాలం బతకడమే గొప్ప సంగతి. అయితే ప్రభుకు స్తోత్రాలు. ఎంతకాలం బతికాడని కాదు, ఏం చేసాడని. అందుకే అపోస్తుల కార్యాలు 13లో ప్రభు అన్నాడు, ఏంటది? దావీదు దేవుని సంకల్పం చొప్పున తరం వారికి సేవ చేసి నిద్రించాడు.
మన సంగతి ఏంటి మరి? మన ప్రయారిటీస్ ఏంటి మరి? దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే, దేవుని ప్రజలు అంటే, దేవుని సహవాసం అంటే, దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే మనకి ఇష్టమేనా? ఎన్నిసార్లు ఎగరగొట్టాం, ఎన్నిసార్లు కాదనుకున్నా, ఎన్నిసార్లు పర్లేదులే అనుకున్నా, ఎన్నిసార్లు మానేసినా, ఎన్నిసార్లు తృణీకరించినా, ఎన్నిసార్లు వెళ్ళేవాళ్ళని కూడా ఆఫ్ చేసిన. మనం వెళ్ళకపోగా వెళ్ళేవాళ్ళు కూడా ఎవరైనా మనకు ఫోన్ చేసి మనకు అడిగారు, అక్క మీరు వెళ్తున్నారా బ్రదర్, మీరు ఏ రోజు వెళ్తున్నారంటే, నాకు బాగలేదు, ఏం వెళదాంలే అనుకుంటా. అయ్యో నాకు కూడా కరెక్ట్ అలాగే అనుకున్నా. ఏక మనసు వచ్చేసింది మన ఇద్దరికి. ఆగిపోవడంలో ఏక మనసు వస్తుంది, కానీ వెళ్ళేదాంట్లో ఏక మనసు రావట్లేదు. నేను వెళ్తున్నాను బ్రదర్, నేను వెళ్తున్నాను అక్క అంటే, సరే మీరు వెళ్ళండి అక్క, నాకు చేత కాదులే, ఆడొస్తాం, ఇంకోసారి వస్తాం. కానీ దాంట్లో ఏక మనసు రాదు. నేను కూడా వస్తానులేని రాదు. కానీ ఆగిపోవడంలో మాత్రం, ఆధ్యాత్మికమైన సంగతులు కాని దాంట్లో మాత్రం ఏక మనసు భలే వస్తుంది. జకర్యా దినాల్లో నా సన్నిధిలో నిలిచి భాగ్యం నేను మీకు ఇత్తను. మూడవది చూస్తామా? ఇది కూడా మనకు పరిచయమైన మాటే 112:5. మూడవ భాగ్యవంతులు ఎవరు? దయగలిగిన వారు. అప్పిచ్చేవారంటే తీసుకుంటానికి రెడీగా ఉన్నారు. చాలామంది ఇచ్చేవాళ్ళు కావాలి కదా. షేరింగ్ పీపుల్, కేరింగ్ పీపుల్. దయాళుడు అంటే హూ ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ అదర్స్ టు, వాళ్ళని బట్టి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా. ఈ భాగ్యవంతుల కేటగిరీకి వస్తామా, మనకు దయ చూపడమే ఇష్టం ఉండదు. యెహోవా దయాళుడు, 136వ కీర్తన మొదటి వచనం. ఆయన కృప నిశ్చయముండదు. ఆయన దయాళుడు కనుక తల్లి లక్షణాల కొడుకు రావాలి కదా, తల్లి లక్షణాల కూతురికి రావాలి కదా, లేదా కొడుకు రావాలి కదా. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు లేకపోతే ఆ పిల్లల్ని మనం అంత ఇష్టపడటానికి ఇష్టపడరు అనుకుంటా తల్లిదండ్రులు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు మంచి లక్షణాలు, చెడ్డవి కాదులే, కోప్పడేది, కలవరం పడేది, పోట్లాడేది, అవి కాకుండా మంచి లక్షణాలు వచ్చినానికి ఎంత సమర్పడుతుంది. నా లక్షణాలన్నీ వాడికి వచ్చినాయి కదా, అన్నీ వద్దులే, కొన్ని మంచి వస్తే చాలు. అలాగే దేవుడికి అన్ని మంచి లక్షణాలే, ఆయనలో కొన్ని కాదు మంచి లక్షణాలు. మనలో అయితే కొన్నే ఉంటాయి, ఆయనలో అన్ని మంచి లక్షణం. దాంట్లో ఒకటి ఏంటి? దయాళుడు. ఆయన దయగలిగిన వాడు. కాపరు లేని గొర్రెల వల్లే ప్రజలు చెదిరిపోతున్నప్పుడు చూచి ఆయన దయగలిగినాడు. వారి విషయమే కనికరపడి, మూడ్ విత్ కంపాషన్ అని ఇంగ్లీష్లో రాయబడుతూ వచ్చింది. ఆయన వారి మీద కనికరపడి, కనుక అక్కర్లో ఉన్నవారు, ఇబ్బందులో ఉన్న, పోరాటంలో ఉన్న, కష్టాల్లో ఉన్నవారు కనికరపడి వారి కొరకు ప్రార్థన చేయడం, వారిని ఆదరించినట్లుగా, పురికొల్పునట్లుగా ఉండడం, ఇది భాగ్యవంతుల లక్షణం. మనలో చాలామంది మీ భాగ్యంలోనికి రాలేదనుకుంటా. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు కఠినంగా ఉన్నాం, దయ చూపించకుండా ఉన్నాం. నేను ఒక విషయం మిమ్మల్ని అడగొచ్చా? అడగండి, పర్లేదు, మేము చెప్తే కదా అనుకుంటారు కదా మీరు. ప్రభు యుద్ధ నుండి రక్షణ పొందిన తర్వాత నుండి ఇప్పటిదాకా నేను దేవుని దయే పొందలేదని వాళ్ళు చేయొద్దండి. ఎవరు ఉండరు కదా. ఇంకో మాటలు చెప్పాలంటే, రక్షణ పొందిన తర్వాత ఆయన దయ మనం ఎక్కువసార్లు పొందాం. ఇప్పుడు ఆయన యుద్ధ నుండి దయ పొందిన తర్వాత ఇన్ని మ్యానిఫోల్డ్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్, ఇన్యూమరబుల్ టైమ్స్, అసంఖ్యాకమైన సార్లు ఆయన యుద్ధ నుండి దయ పొందిన తర్వాత కనీసం కొన్నిసార్లు అయినా మనం ఇతరులకు దయ చూపించాలి కదా. 18వ కీర్తనలో రాశాడు, దయగల వారికి నువ్వు దయ చూపిస్తున్నావు, కఠినలేడలో నీవు వికటముగా ఉన్నావు. కనుక మనం కఠినంగా ఉంటే మనం కొన్నిసార్లు బిలీవర్లు అనుకుంటారు, నేను అంటే చాలా స్ట్రిక్ట్. అంత టూ మచ్ వద్దు, అదంత ధర్మశాస్త్రం. కొత్త నిబంధన ఏంటంటే దయ చూపించిన. దెర్ ఈజ్ నో లా, గ్రేస్. అంత కృపే 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 కృపే. ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ సమయానికి ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అని చెప్తారు. సరే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు పోవచ్చా? టైం అయిపోయింది, ఆయన చెప్తా. ఇప్పుడు ఒక మంచి అందమైన అమ్మాయి ఉంది, పెళ్లి వయసు వచ్చింది, 21 సంవత్సరాలు. ఉద్యోగం చేయాలనుకునింది, ఉద్యోగం కూడా వచ్చింది, కానీ మానేసింది. ఇప్పుడు పెళ్లి ప్రపోజల్ వచ్చింది. 2 అబ్బాయిలు వచ్చినారు, ఒక అబ్బాయి ఏ, ఒక అబ్బాయి బి అనుకుందా. ఏ అనే అబ్బాయి అమ్మాయికి బాగా నచ్చాడు. అందరు ఎదురుగా ఇద్దరు వాళ్ళకి కావాల్సినమైన సంగతులు ఏంటో షేర్ చేసుకున్నారు. సరే, ఇప్పుడు ఏ అనే అబ్బాయి వెళ్ళిపోతూ అమ్మాయికి ఏం చెప్పాడంటే, పెళ్లి చేసుకోవడం చాలా ఇష్టం, నువ్వు నాకు ఎట్లా నచ్చావంటే పిచ్చి పిచ్చిగా నచ్చా. సరే, కండిషన్స్ ఏంటంటే, పెళ్ళి అయిన తర్వాత ఉదయం 9లోగా టిఫిన్ చేయాలా, మధ్యాహ్నం 2 గంటల్లోగా భోజనం చేయాలా, రాత్రి 9 గంటల్లోగా భోజనం చేయాలంటే తినాలి కాదు, రెడీ చేసి వడ్డించాలా అని.
ఓకేనా? ప్రతి శనివారం బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి శుభ్రం చేయాలా, ఐరన్ చేయాలా. ఆదివారం నుండి తిరిగి ఆదివారం దాకా ఆ బట్టలన్నీ రోజు ఏది వేసుకోవాలో నువ్వు సెలెక్ట్ చేసి ఇస్తుండాలా. నువ్వు తక్కువ ఫోన్ మాట్లాడాలా. అర్థమైంది అనుకుంటా మీకు. ఎక్కడన్నా బయటికి పోవాలంటే నా పర్మిషన్ తీసుకోవాలా. ఏమైనా బట్టలు కొనాలంటే షాపింగ్ గీపింగ్ అంటే నా పర్మిషన్ తీసుకోవాలా, లేదా నన్నన్న నువ్వు తీసుకెళ్ళాలా. ఇలాగ అన్నీ చెప్పాడు. ఏ ప్రపోజల్. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా నచ్చిందని చెప్పేశాడు మొదట. ఇవన్నీ విన్న తర్వాత పిచ్చి పిచ్చిగా రిజెక్షన్ వచ్చిందా? సరే, బి అనే ప్రపోజల్ కూడా అబ్బాయి కూడా వచ్చినాడు. ఆ అబ్బాయి మామూలుగానే ఉన్నాడు, యావరేజ్. సరే, ఈ అమ్మాయికి చెప్పాడు, అమ్మాయి నువ్వు అంటే నాకు నచ్చినావు. ఈ అమ్మాయి ఇంకేం చెప్పాలో తెలియట్లేదు, పర్లేదు నన్ను కూడా నాకు నచ్చినావు, ఏం చేస్తాం మరి. సరే, ఇప్పుడు ఆ అబ్బాయి ఏం షరతులు చెప్పినాడంటే, అమ్మాయి నువ్వు ఎప్పుడన్నా పడుకో, ఎప్పుడన్నా లేయి, ఎప్పుడన్నా భోజనం చేయి, ఏదో ఒక రోజులో 3 పూట్లు భోజనం పెడితే చాలు. నువ్వు బట్టలు ఉతికినా పర్లేదు, ఉతికిపోయినా పర్లేదు, నేనే ఉతుకుతా, నీవు కూడా. నువ్వు ఫీల్ ఫ్రీ, ఇది మీ ఇల్లు అనుకునే ఉండు, సరేనా? ఓకే, మరి నీకు ఇష్టమైతే తర్వాత చెప్పేయి అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు సూటిగా చెప్పండి జవాబు. ఏ ప్రపోజల్ ఇష్టపడతారా, బి ప్రపోజల్ ఇష్టపడతారా? పెళ్ళి కానోళ్ళు చెప్పండి. మీకు అయిపోయింది, ఛాన్స్ లేదు. మీ ఏ వచ్చినా ఛాన్స్ లేదు, బి వచ్చిన ఛాన్స్ లేదు, A+B వచ్చినా కూడా ఛాన్స్ లేదు. ఎవరు ఇష్టపడతారు? ఏనా బీనా? ఎవరు లేరు పెళ్ళి కాని వాళ్ళు, అందరూ పెళ్ళి అయిన వాళ్ళేనా? ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసే పాయింట్ ఒకటి తగ్గింది. ఎవరిని ఇష్టపడతారు అమ్మాయిలు? ఏనా బీనా? అబ్బాయిలు కాదు, మీరు కాదు, మీ సంగతి అయిపోయింది అప్పుడే. ఎవరిని ఇష్టపడతారు? బి. ఎందుకని? ఫ్రీడమ్. ఒక 9లోగా టిఫిన్ అంటే మరి నాకు ఆ రోజు ఆరోగ్యం బాగాలేకపోతే ఎట్లా? ఆరోగ్యం బాగాలేకపోయినా నువ్వు చేయాల్సిందే, గ్యాస్ అయిపోయినా చేయాల్సిందే, బయట వర్షం పడుతున్నా చేయాల్సిందే, తుఫాన్ వచ్చినా చేయాల్సిందే. మీ నాయన అమ్మ వచ్చినా కూడా నో లీజర్. మీ అమ్మ చేస్తుందంటే కుదరదు, నువ్వే చేయాలి, నువ్వు చేస్తేనే నేను తింటా, ఎందుకంటే నువ్వు చేస్తేనే అట్లుంటుంది తెలుసా. ఇప్పుడేమంటారు? ప్రేమ ఉంది కానీ మరి ఇంత పొసెసివ్నెస్ వద్దలే. ఇప్పుడే ఇట్లున్నాడంటే పెళ్ళైన తర్వాత ఇంకా అస్సలు ఆడుకుంటాడేమో కనుక ఏ ప్రపోజల్ వద్దు. బి ప్రపోజల్, అమ్మాయి ఫీల్ ఫ్రీ, మీ నాయన ఇంటి ఎట్లున్నావో ఇక్కడ కూడా అట్లే ఉండవు, సరేనా? నీకు టిఫిన్ చేయడం చేత కాకపోతే నేను చేసి బిడ్డ దగ్గరికి తెస్తా, పర్లేదా? టీ తాగడం చేయడం చేత కాకపోతే నేనే టీ చేసి నీ దగ్గరికి తెస్తా, పర్లేదా? వాషింగ్ మిషన్ వేయడం నీకు చేత కాకపోతే నేనే వేస్తా, పర్లేదా? ఇవన్నీ ఇలా ఇట్లాంటి భర్తను దేవుడు నాకు ఇచ్చినాడా? టూ మచ్ పిచ్చి పిచ్చిగా నచ్చేసారండి మీరు. అట్లా ఆయన చేస్తాడా లేదా, రేపు పొద్దున ఈమెతోనే చేయిస్తాడా, అది వేరే విషయము. కానీ చెప్పాడు కదా. ఇప్పుడు ఎవరు ఇష్టపడతారు? బి. ఇప్పుడు ఏ బి ఎవరంటే ఏ ధర్మశాస్త్రం. ఇట్లే ఉండాలా, ఇట్లే రావాలా, ఇట్లే కూర్చోవాలా, ఇప్పుడే చేయాలా, ఇలాగే చేయాలా, ఏ ధర్మశాస్త్రం. బి ఏంటంటే కృప. నేను మిమ్మల్ని రక్షించిన, విడిపించిన, విడుదల వచ్చేసింది, ఇంక మీరు ఎలాగైనా ఉండొచ్చు. ఇప్పుడు సంఘం అనే వధువు ఏ అనే ధర్మశాస్త్రాన్ని కోరుకుంటుందా, బి అనే కృప అయిన యేసును కోరుతుందా? అబద్ధాలు చెప్పొద్దు ఆదివారము. ఏ అనే ధర్మశాస్త్రాన్ని కోరుతుంది అంటే అర్థం, నేను ఇక్కడ పంక్చువాలిటీ ఫంక్షన్ గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు. దయా. అమ్మాయి బాగాలేదు, పని చేయట్లేదు, పర్లేదులే అమ్మాయి నేను చేస్తా. ఈరోజు నాకు బాగాలేదండి, లేదా మా అమ్మగారు నాన్నగారు వచ్చారు వాళ్ళు చేసేస్తారు, పర్లేదు, ఇట్స్ ఓకే, ఆల్ రైట్, నో వరీస్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ రెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్, నేను నీకేమైనా హెల్ప్ చేయాలా. అది కృప, అది యేసు చేసేది పని. ప్రభా నా చేత కాదయ్యా, పడిపోయినాయనయ్యా, రాలేనయ్యా, నీ దగ్గరకు ఏ ముఖముతోడో వద్దు ప్రభా యేసునాథ నీదుమ్రోలా.
కనుక రాలే, నీకు నన్ను విడిచిపెట్టు, నాకంటే మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళంటే వాడు, నాకంటే ఇంకా శ్రేష్టమైన వాళ్ళు ఉన్నారు, కావాలంటే వారిని నువ్వు ఎన్నుకో. నాలాంటి పాపొద్దు, నాలాంటి అన్యాయస్తుడు వద్దు, నాలాంటి దుర్మార్గుడు వద్దు, నాలాగా పని చేయని సోమరొద్దు, నాలాంటి వాడు నీకు అవసరం లేదనుకుంటా. కానీ కృప యేసు ఏం చేస్తాడంటే, ఐ వాంట్ యూ. He follows us, he loves us as though that there is no other person to him in this world to love. ఈ ప్రపంచంలో ఇంకెవరిని ప్రేమించడానికి మనిషే లేడన్నట్లుగా ప్రభు మనల్ని ప్రేమిస్తూ వెంటబడుతూ వస్తాడు. మనకి ఇది ఆశ్చర్యమిస్తుంది. అవిధేయుడైన నా మీద ఇంత ప్రేమ, సోమరైన నా మీద ఇంత ప్రేమ, అపవిత్రుడైన నా మీద ఇంత ప్రేమ, అన్యాయస్తుడైన నా మీద ఇంత ప్రేమ, నమ్మకం లేని నా మీద ఇంత ప్రేమ, దేవుని మందిరాన్ని ఎగురుకుంటే నా మీద ఇంత ప్రేమ. దిస్ ఈజ్ గ్రేస్. అందుకని బైబిల్లో రాయబడింది, యెహోవానైనా నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతైన మీరు. పాత నిబంధనల మాదిరి శనివారం కట్టెలు ఏరుకోవటానికి వెళితే వాడు సావు కొడతారు అని అంటే రాళ్ళతో కొట్టి చంపేశారు. అలాగే ఆదివారం దేవుని మందిరానికి రాని వాళ్ళందరూ చంపేయండి అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది నింటారో నేను నింటానా లేదా? ఎవరు నిలబడలేము, ఎవరు నిలబడతాం? ఆ ధర్మశాస్త్రం యొక్క న్యాయమే ఈ దినాన్ని వస్తే, అందుకే అపోస్తలుడైన పౌలు పత్రికల్లో రాస్తున్నాడు, ఆ ధర్మశాస్త్రము మనకు పాపమనగా ఏంటో తెలియజేసింది, అది బాలశిక్షకుడాయెను. ఇప్పుడు బాలశిక్ష నుండి మన టెక్స్ట్ బుక్స్ దగ్గరికి వచ్చేసాం, అదే బైబిల్ దగ్గరికి వచ్చిన ప్రభు మనకి జ్ఞాపం చేస్తున్న కృప దగ్గరికి వచ్చిన ప్రభు బల దగ్గరికి చేరి వస్తున్న మన సంగతి ఏంటి? దయాళుడమేనా? కృపను వెంబడిస్తున్నామా? ధర్మశాస్త్రంలో ఉన్నాం. విచిత్రం ఏంటంటే చాలామంది విశ్వాసులు ఇంక్లూడింగ్ లీడర్షిప్, సండే క్లాస్ టీచర్స్, మినిస్టర్స్, దే వాంట్ లా నాట్ క్రైస్. నువ్వు ధర్మశాస్త్రం కావాలని కోరుతున్నావు కదా, సంఘంలో ఉన్న విశ్వాసుల్లో ఉన్న కుటుంబంలో ఉన్న. ప్రభు నీ విషయంలో కూడా అలాగే చేస్తే హౌ డు యు రెస్పాండ్? నువ్వు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలనుకున్నావో ప్రభు నీ విషయంలో కూడా అంత స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటే ఉండింటే నో ఆన్సర్. ఆయన మనల్ని ఎంతో క్షమించినాడు, మనం క్షమించాలి. ఆయన మన మీద ఎంతో జాలి చూపించినాడు, మనల్ని జాలి చూపించాలి. ఆయన మన ఎంతో భద్రపరిచి కాపాడుతూ వచ్చినాడు. మనము అట్టి కార్యం దయాళులు, అప్పించువారు, భాగ్యవంతులు. 4 చూస్తామా? విలాప వాక్యం 4వ అధ్యాయం 9వ వచనం. ఖడ్గహతులు క్షామవంతుల కన్నా, అంటే ఇక్కడ ఈ తెలుగు నాకు తెలిసి మనలో చాలామందికి అర్థం కాదనుకుంటా. చాలామంది తెలుగు వచ్చు అంటారు, కానీ బైబిల్ తెలుగు నాకు తెలిసి 90% అని అర్థం కాదు మనకి. అందుకనే కొన్నిసార్లు అలాంటప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చూసుకుంటే మనకు కొత్త పదాలు అర్థమవుతాయి. ఈ హతులు, ఖడ్గహతులు క్షామాతుల కంటే భాగ్యవంతులు. ఖడ్గహతులు అంటే ఎవరు? ప్రభు కొరకు హతసాక్షులైన వారు. క్షామహతులు అంటే ఎవరు? ప్రభు కొరకు జీవిస్తేనే పస్తుని ఉపవాసాలు ఉంది అంటే క్షామము, కరువులోన తమ ప్రాణాలు కోల్పోయిన వారు. ఉదాహరణకి పాత నిబంధనలో ఏలియా ఉన్నాడు, ఆయన దినాల్లో కరువు వచ్చింది, ఒక స్థలానికి వెళ్ళాడు, దేవుడు ఆయన అక్కడ ఉంచి కొంతకాలం పోషిస్తూ వచ్చినాడు. ఒకవేళ అదే పోషణ లేకపోతే ఆయన బహుశా వెళ్ళిపోయిండేవాడు. అలాగ క్షామంలో దేవుడు కొంతమందిని కాపాడుతూ వచ్చినాడు, కొంతమందిని మరణానికి అప్పగించినాడు. క్షామహతుల కంటే, అంటే క్షామం వచ్చినప్పుడు కొంతమంది చనిపోయారు. క్షామం వచ్చింది రూతు దినాల్లో, అంటే వాళ్ళ మామగారి దినాల్లో, వాళ్ళ కుటుంబం అంతా యూదా దేశం బెత్లెహేముకి వెళ్ళిపోయింది. ఇలా క్షామం వచ్చినప్పుడు కొంతమంది చనిపోయారు, కొంతమంది అటు ఇటు చెదిరిపోయారు, ఆత్మీయంగా చనిపోయారు. అయితే ఖడ్గహతులు క్రీస్తు కొరకై హతసాక్షులైన వారు, యేసు నామమును బట్టి చంపబడ్డానికి ఇష్టపడినవారు, వారు మరీ భాగ్యవంతులు. అంటే అర్థం, నేను కూడా క్రీస్తు కొరకు హతసాక్షి కావాలనుకుంటున్నాను బ్రదర్, ఎవరైనా ఎక్కడైనా చంపుతారేమో చెప్పండి అని కాదు దాని అర్థం. మనకు తెలుసు కదా అపోస్తలులు ప్రభు కొరకు హతసాక్షులు అయ్యారు అనే సంగతి కూడా తెలుసు. ఆ తర్వాత చరిత్రలో చాలామంది క్రీస్తు కొరకే హతసాక్షులయ్యారు. అంటే అర్థం ఏంటంటే ఇది క్రీస్తు కొరకు ప్రాణార్పణముగా మనం పోయబడట. నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నేను కాదు జీవించేది, గలతీ 2:20. ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ యట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానికి జీవించువాడను నేను కాను. ఇప్పుడు దాకా ఎన్ని రకాలైన భాగ్యవంతులు చూసాము? 4 రకాలు. మొదటి రకమైన భాగ్యవంతులు ఎవరు? రక్షణ పొందిన వారు.
రెండో రకమైన భాగ్యవంతులు ఎవరు? దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారు, రక్షణ పొందిన వారు. ఆయన సన్నిధి అంటే శాంక్చురీ, ఆ స్థలంలోనికి వచ్చిన వారు. మూడవది సెల్ఫ్లెస్నెస్, అంటే దయాళులైన వారు. తమ యొక్క అక్కర్ల కంటే వేరే వారి అక్కర చాలా ప్రాముఖ్యమని ఎంచిన వారు భాగ్యవంతులు. నాలుగవది ఏంటి? ప్రభు కొరకు తమను తాము అప్పగించుకున్నవారు, సాక్రిఫైషియల్ పీపుల్, వారు భాగ్యవంతులు. ఐదవది ఆఖరి చూసి ముగిస్తామా? రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం మన్నించండి, 1 గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. 1 Kings chapter 10 verse 8. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆయన భాగ్యవంతులు? ఇక్కడ స్టోరీ మీకు తెలుసు అనుకుంటా. సొలొమోను రాజున్న దినాల్లో ఆయన జ్ఞానాన్ని గురించి దూరదేశంలో విషయమంతా వినింది ఒక ఆవిడ. ఆమె పేరేంటి? షేదా దేశపు రాణి. ఆమె తన పరివారంతో పాటు సొలొమోను ఆయన వైభవాన్ని చూడటానికి వచ్చింది. చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్. చూసిన వెంటనే అబ్బో, అసలు నేను వినింది సగం, ఈవెన్ నాట్ ఆఫ్ ఫస్ట్ టోల్డ్, అసలు నాకు సగం కూడా చెప్పబడలేదేంటి అని చెబుతూ ఇప్పుడు కాంప్లిమెంట్ లేదా కమెండేషన్ ఏంటంటే, నీ సన్నిధిని నిలిచింది, నీ బల దగ్గర నీకు సేవ చేయించుంది వారు భాగ్యం. రాణిగారు మీ దగ్గర సేవ చేసేవాళ్ళు, మీ రాజ్యంలో ఉన్నవాళ్ళు, మీ దగ్గర మంత్రులుగా ఉన్నవాళ్ళు, మీకు పరిచయం చేసేవాళ్ళు, వాళ్ళకంటే మీరు భాగ్యవంతులు. ఇప్పుడు నేను ఇలాగ చెప్పచ్చా? ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ సొలొమోను కంటే గొప్పవాడైన పరలోకపు సొలొమోను అయిన యేసు ప్రభు యొక్క పరిచారకులముగా, సేవకులముగా ఆయన బల దగ్గరికి వచ్చిన మనము భాగ్యవంతులము. దేవుడి ఆధిక్యత, ఈ భాగ్యము మనకు అనుగ్రహించినాడు. ఇది మనకు పొందింది కాదు, ఇది సొలొమోను ద్వారా తన దాసులైన వారికి, సేవకులైన వారికి కలిగింది. సేవకులకు క్యాలిబర్ ఇక్కడ ఏం లేదు, సేవకుల యొక్క టాలెంట్ ఇక్కడ, కెపాసిటీ ఏం లేదు. ఇట్ ఈస్ ద కాల్ ఆఫ్ సాలమాన్, నాట్ ద కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ హిస్ సోల్జర్స్. ఇప్పుడు మన సంగతి కూడా అంతే. మన యొక్క సామర్థ్యమును బట్టి, జ్ఞానమును బట్టి, తెలివిని బట్టి, తలాంతులను బట్టి, ఇదంతటిని బట్టి కాదు. బైబిల్లో రాయబడింది, ఆయన మనల్ని పిలిచినాడు. కాల్డ్ us. ఎందుకు పిలిచినాడో తెలియదు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, ఆయన పిలుపుని చూడండి. గొప్పవారు అనేకులు పిలువబడలేదు, జ్ఞానులు అనేకులు పిలువబడలేదు, లోకంలో శ్రేష్టమైన వారు అనేకులు పిలువబడలేదు. అజ్ఞానులైన వారిని జ్ఞానులైన వారికి వెరితనం కలిగించుట కొరకై దేవుడు వారిని పిలిచినాడు. ఘనహీనులను పిలిచినాడు, ఘనవంతులైన వారిని వెరితనం కలిగించుట కొరకై. ఈ కాల్ ద బేస్. నీచులైన వారిని పిలిచినాడు, ఎన్నికైన వారికి సిగ్గు కలుగున్నట్లుగా. హిస్ కాలింగ్ ఇస్ మిస్టీరియస్. రౌహాన్ అలాంటి వారిని కూడా పిలిచినావు. దేని కొరకు? కష్టపడ్డానికి కాదు, భాగ్యవంతులుగా ఉండి ఆయనకు పరిచయం చేస్తూ ఆయన బల్ల చుట్టూ తిరుగుట కొరకు. అందుకే ఇది శిబాదేశపు రాణి చూసిన దృశ్యం. ఆమె చాలా దృశ్యాలు చూసిండొచ్చు. వై ఓన్లీ దిస్ పిక్చర్ ఇస్ మెన్షన్ హియర్? ఇంటి ద్వారం చూసిండొచ్చు, గుమ్మం చూసిండొచ్చు, గేటు చూసిండొచ్చు, తర్వాత సింహాసనం, కిరీటం, ఇవన్నీ చూసిండొచ్చు. కానీ బల్ల, ఆ బల దగ్గర అక్కడ పరిచయం చేయవారు, అక్కడున్న సంగతులన్నిటి గురించి జ్ఞాపకం చేయబడుతుంది. అదే యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు అర్పించబడిన ఆ శరీరము. సొలొమోను తన శరీరాన్ని అర్పించలేదు బల దగ్గర. తన ఆస్తిలో నుండి గొర్రెలు కానీ, గుర్రాలు కానీ, తర్వాత ఇంకా జంతువులను కానీ తీసుకుని వచ్చి అర్పించినాడు. అయితే యేసు ప్రభు తన శరీరాన్నే మన కొరకు అర్పించినాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను దగ్గర పరిచయం చేసే భాగ్యం మనకు లేకపోవచ్చు, కానీ సొలొమోను కంటే గొప్పవాడి దగ్గర పరిచయం చేసే భాగ్యం మనకు. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. ఏముంది నాకు భాగ్యము? 5 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? రక్షణ భాగ్యము. రెండవది ఏంటి? శాంక్చురీ భాగ్యము, ఆయన మందిరంలోనికి ప్రవేశించి సన్నిధిలో ఉండే భాగ్యము. మూడవది ఏంటి? దయాళులుగా ఉండే భాగ్యము. నాలుగవది ఏంటి? సాక్రిఫైస్, మనల్ని మనమే ప్రాణార్పణంగా అప్పగించుకునే భాగ్యము. ఐదవది ఆఖరిది సర్వింగ్, ఆయన సన్నిధిలో ఆయనను సేవించే సేవకులుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మనల్ని పిలిచినాడు. ఇది భాగ్యమని ఎరగక, ఇది కష్టమని, ఇబ్బంది అని, కుదరదని, జరగదని ఎన్నిసార్లు ఈ భాగ్యాన్ని తోసివేసుకున్న భాగ్యులము. విచిత్రమేమో తెలుసా? అభాగ్యుడికి భాగ్యం యొక్క విలువ తెలియదు. భాగ్యం యొక్క విలువ
భాగ్యవంతులకే తెలుస్తుంది. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శిలువ ప్రేమను బట్టి ఎన్నిసార్లు మనం దూరమైనా ఆయన తిరిగి సమకూర్చి కడిగి శుద్ధీకరిస్తూనే ఉన్నాడు. ఇంత భాగ్యవంతులుగా మమ్మల్ని ఉచితంగా చేశారు. దీనికి ఎవరైనా డబ్బులు చెల్లించినారా? దీనికి ఎవరైనా క్రయం చెల్లించినారా? దీనికి ఎవరైనా వ్యయం చెల్లించినారా? దీనికి ఎవరైనా ప్రయాసపడ్డారా? ఇది ఉచితం. ఒకటే పిలుపు. అందుకే మీ పిలుపును గురించి చూడండి. పరలోక పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. పిలికి రాస్తూ పౌలు అన్నాడు 3వ అధ్యాయంలో, దేని నిమిత్తం నేను పట్టబడుతున్నో దాన్ని పట్టుకొండ కొరకై ఆ ఉన్నతమైన పిలుపుకు గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఎన్నిసార్లు అలసిపోయాం, ఆగిపోయాం, పరిగెత్తడం మానేసాం, ప్రభు మీద ఆయాసపడినాం. మన కష్టాలు, మన బాధలు, మన శ్రమలు, మన ఇబ్బందులు, మన పోరాటాలు, వీటన్నిటినీ మనం చూసుకుంటూ భాగ్యవంతులు అనే సంగతే మర్చిపోయిన భాగ్యవంతులు. మరి ఇప్పుడు బల దగ్గరికి ఎలాగెళ్ళాలి? నాకు తెలిసి ఏ యోగ్యత మనకు లేదనుకుంటా. మరలా శిలువ దగ్గరికి వెళ్ళి ఆయన రక్తపు ఊటలో కడుక్కొని అభాగ్యవంతుని ప్రభువా, నీ బల దగ్గరికి రాలేను, చెయ్యి చాపలేను, నోరు తెరవలేను, అయినా నీ విందులోనికి నన్ను ఆహ్వానించా, రావచ్చా? మే కమ్ ఇన్. బైబిల్ రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా. భక్తులైన వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, సిద్ధపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. దేవుడు మనకి వయస్సు, ఆరోగ్యము, క్షేమస్థితి, అనుకూలత, స్వేచ్ఛ, స్వాతంత్రం అన్నీ అనుగ్రహించినాడు. కానీ రావడంలో ఇంకా దూరం అయిపోయినా. దేవుని జనమా, సంఘమా, దేవుడు వాడుకుంటున్న సాధనాలు భక్తులైన వారు కొనిపోబడుతున్నారు. భక్తిహీనుడు నాలాంటి వాడు ఉన్నాడు. నీతిమంతులు కొనిపోబడుతున్నారు. దుర్నీతిమంతుడైన నాలాంటి వాడు ఉన్నారు. ప్రభు కొరకు త్యాగం చేసేవారు కొనిపోబడుతున్నారు. త్యాగం లేని స్వార్థపూర్తుడైన నాలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రభువును మనఃపూర్తిగా సేవించేవారు కొనిపోబడుతున్నారు. మనఃపూర్తిగా సేవించలేని నాలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రభు కొరకు తమ ప్రాణాన్ని అర్పణముగా పెట్టేవారు కొనిపోబడుతున్నారు. ప్రభు కొరకు అర్పణగా పెట్టలేని నాలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? మారుతామేమో అని. మనం కూడా ప్రభు యొక్క మార్గంలోనికి వస్తామేమో అని, శిలువ మార్గంలో మనం కూడా వెళ్తామేమో అని. చక్కగా లోకంలో జీవించాలని కాదు దేవుని ఉద్దేశం, ఆయన కొరకు బ్రతకాలని. ఏంటి మరి జవాబు? మన స్పందన ఏంటి? ప్రపంచాన్ని తలకిందులు చేసిన వాళ్ళని ప్రభా నువ్వు పిలుచుకుంటున్నావు, నేనే తలకిందులు అయిపోతున్నాను. సమస్యలు, పోరాటాలు, కుటుంబము, ఇబ్బంది, వీటిలోనే తన మునుకులైపోయి ఈదలేక ఈ సంసార సాగరం వద్దనుకుంటున్నాము. దైవమా, ఇది ఏమి త్యాగం! దేవా, ఇది ఏమి శిలువ ప్రేమకు స్పందన! రక్షణ పొంది ఎంతకాలమైంది మనం? మందిరికి వచ్చి ఎంతకాలం అవుతుంది మనం? ఆయన పరిచయంలో పాలు పొంది ఎంతకాలం అవుతుంది మనం? సొలొమోను బల దగ్గర పనిచేసేవారు భాగ్యవంతులు కదా. మరి అలాంటి సొలొమోను యొక్క లక్షణాలు మనకు ఉండాలి. పరలోకపు సొలొమోను, జ్ఞానం కలిగిన సొలొమోను, తిరిగి రాబోతున్న సొలొమోను. ఈ భాగ్యం చాలామందికి లేదు. మనకంటే గొప్పలు బయట ఉన్నారు తెలుసా? మనకంటే త్యాగపూర్తులు బయట ఉన్నారు తెలుసా? మనకంటే జ్ఞానం కలిగిన వారు బయట ఉన్నారు తెలుసా? మన కొరకు, మనకంటే ఎక్కువ ప్రభు కొరకు ప్రయాసపడే సామర్థ్యం కలిగిన వాళ్ళు బయట ఉన్నారు. వారు పిలువబడలేదు. పిలువబడిన వారు కొందరే. నన్ను పిలుచుకున్నావా? ఏమి తెలిసి పిలుచుకున్నావు? ఏమి చూచి పిలుచుకున్నావు? ఏమి కోరి పిలుచుకున్నావు? ఏమి నాలో నీకు నచ్చింది నన్ను పిలుచుకున్నావు? శిలువ ప్రేమ వశపరుచుకుంది. శిలువ ప్రేమ లోబర్చుకుంది. అగాధ జలముల ఆర్పజాలని ఆ శిలువ ప్రేమ మన దగ్గరికి కూడా వచ్చింది. అదే ప్రభు బలను జ్ఞాపకం చేస్తుంది. ఆ ప్రేమకు మన స్పందన ఏంటి?